వెల్కమ్ టు రివైండ్ 2025. ఈ సంవత్సరం కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే కొన్ని సినిమాలు ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ సినిమాల్లో పాటలు మాత్రం సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరి ఈ సంవత్సరం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయి ఆడియన్స్ రిపీట్ మోడ్ లో వింటూ సూపర్ హిట్ చేసిన పాటలేంటి, వాటి వ్యూస్ ఎన్ని కోట్లు అనేది ఈ రోజు రివైండ్ 2025 లో చూద్దాం. ఈ సంవత్సరం సినిమాల సంగతి ఎలా ఉన్నా సాంగ్స్ మాత్రం సోషల్ మీడియాని ఓ రేంజ్ లో ఊపేశాయి. ఈ లిస్టులో ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికొస్తున్నాం సినిమా నుంచి గోదావరి గట్టు మీద పాట రికార్డులు సెట్ చేసింది. భీమ్స్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమాకి వెంకటేష్ స్టెప్పులు, రమణ గోగుల వాయిస్ యాడ్ అయ్యి ఈ క్రేజీ కాంబినేషన్ కి ఏకంగా 25 కోట్ల వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన గోదావరి గట్టు మీద పాటని ఇంకా మర్చిపోకముందే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న పాటని కూడా అదే రేంజ్ లో సూపర్ హిట్ చేశారు జనం. అది కూడా అనిల్ రావుపుడి డైరెక్షన్ లో రాబోతున్న సినిమానే. భీమ్స్ మ్యూజిక్ డైరెక్షన్ లో చిరంజీవి, నయనతార జంటగా తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ నుంచి రిలీజ్ అయిన ఓ మీసాల పిల్ల పాట ఇప్పటికే 10 కోట్ల వ్యూస్ కి దగ్గరవుతూ ట్రెండ్ కంటిన్యూ చేస్తోంది. ఓవైపు చిరంజీవి ఇంకా స్టెప్పులతో తన గ్రేస్ తో పాటల్ని సూపర్ హిట్ చేస్తుంటే, మరోవైపు కొడుకు రామ్ చరణ్ అంతకు మించిన గ్రేస్ ఈజ్ తో ఆడియన్స్ ని కూడా స్టెప్లే ఇస్తున్నారు. అంతేకాదు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే సినిమా అయినా ఇప్పటి నుంచే రికార్డులు సెట్ చేస్తున్నారు తన పాటతో. చికిరీ చికిరీ ఈ పాట తెలియని వాళ్ళు లేరు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అంతలా ఆడియన్స్ లోకి ఇంజెక్ట్ అయ్యి సోషల్ మీడియాలో వ్యూస్, రీల్స్, షార్ట్స్, కవర్ సాంగ్స్ తో హల్చల్ చేస్తుంది చికిరీ పాట. బుచ్చిబాబు, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి చరణ్, జాన్వి జంటగా రెహమాన్ చేసిన చికిరీ సాంగ్ రిలీజ్ అయిన రోజు నుంచే వైరల్ అవుతుంది. ఈ పాటలో స్టెప్స్, లిరిక్స్ కి తోడు ఫస్ట్ టైం తెలుగులో పాడిన మోహిత్ చౌహాన్ వాయిస్ కి ఫుల్ ఇంప్రెస్ అయిపోయిన ఫ్యాన్స్ దాదాపు 10 కోట్లకు పైగా వ్యూస్ సంపాదించి పెట్టారు. తండ్రి కొడుకులే కాదు, ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ సాంగ్స్ తో అదరగొడుతూనే ఉన్నారు. ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ పాటలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం పవన్ రిలీజ్ చేసిన 3 సినిమాల్లోని పాటల్లో ఏది ఆడియన్స్ ని ఆకట్టుకుని ట్రెండ్ అవుతుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ లేట్ గా రిలీజ్ చేసిన ఫ్యాన్స్ కి ఏం కావాలో ఆ బీట్స్ తో ఎంగేజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ మూవీ నుంచి రిలీజ్ అయిన అన్ని పాటలు సోషల్ మీడియాలో రిపీట్ మోడ్ లో వింటున్నారు ఫ్యాన్స్. స్పెషల్లీ ఓజాస్ గంభీరా, ఓజీ స్ట్రాంగ్ పాటలకి తమన్ సాలిడ్ మ్యూజిక్ ఇచ్చారు. వీటికి తోడు సువ్వి సువ్వి అనే సాంగ్, మెలోడీ సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఓజీ పాటల్ని, పవర్ స్టార్ స్టెప్స్ ని జనాలు ఇంకా మర్చిపోకముందే దేకేలెంగే సాలా అంటూ పవర్ఫుల్ సాంగ్ తో 10 కోట్ల వ్యూస్ క్రాస్ చేసి కొత్త రికార్డులు సెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్లో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కి పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్టెప్పులతో ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు మిడ్ రేంజ్ హీరోల పాటలు కూడా ఈ సంవత్సరం సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో దుమ్మురేపుతున్నాయి. ఇవన్నీ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ల కాంబినేషన్ లో తెరకెక్కినవే. సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోయినా రికార్డ్ వ్యూస్ తో పాటల్ని మాత్రం సూపర్ హిట్ చేశారు జనాలు. జూనియర్ సినిమా గురించి జనానికి పెద్దగా తెలీదు, కానీ వైరల్ వయ్యారి పాట గురించి మాత్రం అందరికీ దాదాపుగా తెలుసు. శ్రీలీల, కిరీటి జంటగా తెరకెక్కిన జూనియర్ సినిమా ఆడియన్స్ కి అంతగా ఎక్కకపోయినా ఈ సినిమా నుంచి ఇద్దరూ పోటీపడి డాన్స్ చేసిన వైరల్ వయ్యారి పాట మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్. ఈ పాట దాదాపు 7 కోట్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో టైటిల్ కి తగ్గట్టే వైరల్ అయింది. వైరల్ వయ్యారి పాటను మించిపోయిన వైబ్ సాంగ్ రిలీజ్ అయింది. తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా తెరకెక్కిన మిరాయ్ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాని మించి హిట్ అయింది వైబ్ సాంగ్. గౌరహరి మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన మిరాయ్ మూవీ నుంచి వైబుంది బేబీ వైబుందిలే పాట 12 కోట్ల వ్యూస్ ని క్రాస్ చేసి క్రేజ్ సంపాదించుకుంది. ఫాస్ట్ బీట్ సాంగ్స్, పార్టీ సాంగ్స్ ఎంత హిట్ అవుతున్నాయో అదే రేంజ్ లో మెలోడీస్, లవ్ సాంగ్స్ ని కూడా ఆదరిస్తున్నారు ఆడియన్స్. ఈ సంవత్సరం లవ్ స్టోరీలు పెద్దగా రిలీజ్ కాకపోయినా యాక్షన్ సినిమాలో వచ్చిన లవ్ సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఫ్యామిలీ స్టోరీలు, లవ్ స్టోరీలు చేసే మిడ్ రేంజ్ హీరోలు సడన్ గా యాక్షన్ సినిమాలకు షిఫ్ట్ అయ్యారు. అయితే యాక్షన్ హీరోల్లో లవ్, మెలోడీ సాంగ్స్ తో తమ జానర్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో, చందు మొండేటి డైరెక్షన్ లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చిన తండేల్ సినిమాలో బుజ్జితల్లి పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. కేరాఫ్ యాక్షన్ హీరోగా మారిపోయిన నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కించిన యాక్షన్ మూవీ హిట్ 3. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన శ్రీనిధి శెట్టి, నాని మధ్య బ్యూటిఫుల్ బాండింగ్ ని తెర మీద చూపిస్తూ చేసిన ప్రేమ వెల్లువ మెలోడీ సాంగ్ మెలోడీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంది. పెద్ద స్టార్ క్యాస్ట్ లేదు, భారీ బడ్జెట్ లేదు, అలా అని యాక్షన్ సినిమా కూడా లేదు. ఇవేం లేకుండా చేసిన కోర్టు సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది. అంతకు మించి ఈ సినిమాలో కథలెన్నో రాశారు పాట సూపర్ హిట్ అయింది.
అప్కమింగ్ యాక్టర్స్ తో తెరకెక్కిన కోర్టు సినిమాలో పాట లవర్స్ కి యాంథమ్ గా మారిపోయిందంటున్నారు జనాలు. కే ర్యాంప్ ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కమర్షియల్ యాక్షన్ మూవీ. ఈ సినిమాలో పాటలు కూడా అదే రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. స్పెషల్లీ ఈ సాంగ్ లో రీక్రియేట్ చేసిన ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మింద పాట అంతకు మించి సూపర్ హిట్ అయింది. ఈ పాట రీల్స్ తోనే సోషల్ మీడియాని షేక్ చేసింది. ఈ సంవత్సరం చిన్న సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. సినిమాలంటే ఏదో ఒకసారి హిట్ అవుతాయిలే అనుకోవచ్చు, కానీ ఆ సినిమాలోని పాటలు కూడా స్టార్ హీరోల పాటలతో పోటీపడి మరీ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. చిన్న సినిమాల్లో ఈ సంవత్సరం సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా లిటిల్ హార్ట్స్. 2 కోట్లతో తెరకెక్కిన సినిమా 50 కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కాత్యాయిని పాట మాత్రం నెక్స్ట్ లెవెల్లో వైరల్ అయింది. సింజిత్ మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలతో పాటు ఈ ఇయర్ చిన్న సినిమాల పాటలో సెన్సేషన్ అయింది కాత్యాయిని సాంగ్. సంవత్సరం మొత్తం ఎలా ఉన్నా ఇయర్ ఎండ్ లో కూడా చిన్న సినిమాల పాటలే వైరల్ అవుతున్నాయి. వీటిలో హార్ట్ కోర్ లవ్ స్టోరీగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. సురేష్ బొబ్బలి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పాట యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. లవ్ స్టోరీలకు సంథింగ్ మ్యూజిక్ ఇవ్వడంలో మిక్కీ జే మేయర్ తర్వాతే ఎవరైనా. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల లాంటి రా వాయిస్ చేత పాట పాడించి సూపర్ హిట్ చేశారు. రోషన్ హీరోగా తెరకెక్కిన ఛాంపియన్ సినిమాలో గిరగిరా పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి ట్రెండ్ అవుతోంది. తెలుగులోనే కాదు, ఈ సంవత్సరం సౌత్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ నుంచి పాటలు వైరల్ అవుతున్నాయి. వీటిలో తమిళ్లో కూడా ఆ హీరో ఈ హీరో అని తేడా లేకుండా పాటల్ని హిట్ చేశారు మ్యూజిక్ లవర్స్. సినిమా చిన్నదైనా పెద్దదైనా దాంట్లో స్పెషల్ సాంగ్ ఉంటే ఆ మజానే వేరు. అందులోనూ స్టార్ హీరోయిన్ సాంగ్ అయితే ఆ స్పెషాలిటీనే వేరు. అలా రజనీకాంత్ తో పాటు భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన కూలీ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి మోనికా పాట ఏకంగా 24 కోట్ల వ్యూస్ తో ఇంకా ట్రెండ్ అవుతోంది. అందులో పూజా హెగ్డే సౌబిన్ స్టెప్పులు సోషల్ మీడియాని షేక్ చేశాయి. వీటికి తోడు అనిరుద్ధ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో అదరగొట్టడంతో పాట ఇప్పటికీ వైరల్ అవుతోంది. పూజా హెగ్డేకి ఈసారి డబుల్ ట్రీట్ దొరికింది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన మోనికా బ్లాక్ బస్టర్ అయితే, సూర్యకి జంటగా పూజా హెగ్డే యాక్ట్ చేసిన రెట్రో సినిమా నుంచి రిలీజ్ అయిన కనిమా పాట మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హుక్ స్టెప్స్ తో రీల్స్ కవర్ సాంగ్స్ తో రెట్రో సాంగ్ 10 కోట్ల వ్యూస్ క్రాస్ చేసి వైరల్ అయింది. తమిళ్లో ఈ సంవత్సరం మల్టిపుల్ సినిమాల నుంచి పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వీటిలో గోల్డెన్ స్పారోతో పాటు యంగ్ హీరో రంగనాథన్ సాంగ్స్ తమిళ్ సాంగ్స్ లిస్టులో టాప్ లో జాయిన్ అయ్యాయి. ధనుష్ డైరెక్షన్ లో తెరకెక్కిన నీక్ సినిమా బ్యూటిఫుల్ యూత్ లవ్ స్టోరీగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అయితే అంతకు మించి ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గోల్డెన్ స్పారో సాంగ్ ఏకంగా 25 కోట్లకు పైగా వ్యూస్ తో అదరగొట్టింది. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్షన్ లో ప్రియాంక మోహనన్ చేసిన ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సంవత్సరం ప్రదీప్ రంగనాథన్ కి ప్రైమ్ ఇయర్ అని చెప్పొచ్చు. రిలీజ్ చేసిన 2 సినిమాలు 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోయాయి. వీటికి తోడు సినిమాల నుంచి రిలీజ్ అయిన పాటలు కూడా కోట్ల వ్యూస్ తో కంటిన్యూ అవుతున్నాయి. వీటిలో డూడ్ నుంచి నా మాటల మాటున పాట ట్రెండ్ అవుతుంటే, ఒరుమ్ బ్లడ్ సాంగ్ కూడా అదే రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఈసారి చార్ట్ బస్టర్ సాంగ్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాయి. ఇక్కడ కూడా స్టార్ హీరోల కంటే యంగ్స్టర్ల పాటలే సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ సంవత్సరం బాలీవుడ్ కి ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చిన్న సినిమా సయ్యారా. అహాన్ పాండే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా దాదాపు 500 కోట్ల కలెక్షన్లతో హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలన్నీ వైరల్ అయ్యాయి. స్పెషల్లీ టైటిల్ సాంగ్ సయ్యారా దాదాపు 60 కోట్ల వ్యూస్ తో యూత్ లో ట్రెండ్ సెట్ చేసింది. యంగ్ టాలెంట్ తో తెరకెక్కిన ఆజాద్ మూవీ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కకపోయినా ఈ సినిమా ఉందని జనాల్లో హైలైట్ అయింది మాత్రం ఉయ్యమ్మ పాటతోనే. రాషా తాడాని చేసిన ఉయ్యమ్మ పాట 47 కోట్ల వ్యూస్ తో రికార్డ్ సెట్ చేసింది. అమిత్ త్రివేది మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నుంచి వచ్చిన ఉయ్యమ్మ పాట ఫాస్ట్ బీట్ తో పాటు మాస్ లుక్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసింది. యంగ్ టాలెంట్ తో పాటు స్టార్ హీరోలు కూడా ఈ సంవత్సరం తమ క్రేజ్ కంటిన్యూ చేశారు. సినిమాలతో పాటు పాటలతో కూడా హైలైట్ అయ్యారు. వీళ్ళల్లో లేటెస్ట్ సెన్సేషన్ మాత్రం ధురంధరే. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ద డైరెక్షన్ లో ఈ నెలలో రిలీజ్ అయిన దురంధర్ కలెక్షన్లతో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే బాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్లతో టాప్ లో దూసుకుపోతున్న దురంధర్ పాటలతో కూడా ఆకట్టుకుంటున్నాడు. స్పెషల్లీ బలూచి అరబిక్ సాంగ్ తో విపరీతంగా వైరల్ అవుతుంది దురంధర్. ఇక స్పెషల్ సాంగ్స్ లో హిస్టరీ రిపీట్ చేస్తోంది లాల్ పరి సాంగ్. లాంగ్ గ్యాప్ తర్వాత హనీ సింగ్ పాడిన లాల్ పరి పాట 45 కోట్ల వ్యూస్ క్రాస్ చేసి హనీకున్న క్రేజ్ ని స్టామినాని ప్రూవ్ చేసింది. అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన హౌస్ఫుల్ 5 నుంచి తెరకెక్కిన ఈ పార్టీ సాంగ్ లాల్ పరి న్యూ ఇయర్ పార్టీస్ లో మస్ట్ అండ్ షుడ్ గా వినిపించబోతోంది. ఇలా ఈ సంవత్సరం నంబర్ ఆఫ్ సాంగ్స్ ఆడియన్స్ కి నచ్చడంతో పాటు సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
ఇలా ఈ సంవత్సరం నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఆడియన్స్ కి నచ్చడంతో పాటు సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇది వాటి రివెంజ్ 2025 సాంగ్స్ స్పెషల్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ 10 టీవీ. Fashion partner Shoppers Stop.